కేసీఆర్ గారు గత ప్రభుత్వం మొత్తం కూడా కృష్ణా వాటర్ మీద పట్టించుకోలేదు అంటున్నారు. మరి మీరేం చేసిన అధ్యక్ష? ఓకే, మేము పట్టించుకోలేదు. మీరు పట్టించుకున్నట్లయితే ఏదైతే మేము ఒప్పుకున్నాం, 1 సంవత్సరానికే మేము ఒప్పుకున్నాం, ఆ ఒప్పుకున్న దాని ప్రకారం కూడా ఇవాళ 1010లో వాళ్ళకు పోవాల్సిన నీళ్లు 666 టీఎంసీలు, కానీ ఈనాటికి 650 టీఎంసీలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. రోజుకు 2 టీఎంసీలు లేపుతున్నారు. పోతిరెడ్డిపాడ కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు. ఇవాళ ఏదైతే మీరు 2023 నాటి స్టేటస్ కో ఉండాలని ఇక్కడ తీర్మానం చేసినామో ఆ తీర్మానం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు మీరు అధీనంలోకి తీసుకోలేకపోయిండ్రు? నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఇప్పటికి కూడా 10,000 క్యూసెక్లు ఎందుకు పోతున్నాయి? లెఫ్ట్ కెనాల్కి ఎందుకు నీళ్లు రావట్లేదు? ఇవాళ మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ మనకు రావాల్సిన 100, 100, 102 టీఎంసీలు ఉన్నాయి. కానీ అక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయి అధ్యక్ష? ఇవాళ వాళ్ళకు ఇప్పటికీ మేము ఒప్పుకున్న ప్రకారం చేసినా కూడా ఇప్పటికి వాళ్ళకి 666లో 657 పోతే 9 టీఎంసీల నీళ్లు మాత్రం వాళ్ళకు పోవాలి. మనకు రావాల్సిన 102 టీఎంసీలు రావాలి. కానీ అందులో ఉన్నాయి ఇవాళ మొత్తం కూడా ఎంఎండిఎల్ అయిపోయిన తర్వాత 50 టీఎంసీలు నాగార్జున సాగర్లో ఉంటే 50 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లే, అవగాహనకు రావట్లేదు, వాళ్ళని నిరోధించట్లేదు. ఇవాళ కేఆర్ఎంబి ఉన్నట్లయితే ఇవాళ కేంద్రం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తున్నది తప్ప మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన మొత్తం నాగార్జున సాగర్ అధీనంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఇప్పటికైనా 102 టీఎంసీలు మనకు అది ఉన్న వాటిలో మనకు మాత్రమే రావాలి. కాబట్టి దానికోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైద్య రంగం పరిస్థితి అయితే చాలా అధ్వానం అధ్యక్ష. అంతకుముందు అయితే మీరు ఎంఎంఆర్ తీసుకోండి, అదేవిధంగా ఐఎంఆర్ తీసుకోండి. 2014 కంటే ముందు ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత చూడండి. ఒక విశ్వాసం పెరిగింది. ఎన్ని అధ్యక్ష అధ్యక్ష నేను వేరే మాట్లాడతలేను అధ్యక్ష, మనకు ఉపయోగపడేది తప్ప వేరే మాట్లాడతాను. వారు ఎట్లయినా స్టేషన్ కనుక పోతుంది కాబట్టి వరంగల్ జిల్లాలో ఉండే మొత్తం కూడా వరంగల్ జిల్లానే కాదు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కొత్తగూడెం అదే భద్రాచలం వరకు ఉండే సర్వ్ చేసే ఎంజీఎం పరిస్థితి ఏ విధంగా మీరు ఉండి దయచేసి మీరు రివ్యూ చేసుకోండి. అదేవిధంగా మా జనగామలో ఇవాళ హాస్పిటల్ పోతే అధ్యక్ష సిటీ స్కాన్ లేదు. నేను ఇక్కడనే మంత్రి గారికి లెటర్ ఇచ్చిన, వారికి ఇచ్చిన, ఇంతవరకు దాని గురించి సిటీ స్కాన్ లేదు. ఒక సిటీ స్కాన్ కోసం నిన్న ఆదిలాబాద్ నుంచి ఒక వ్యక్తి 300 కిలోమీటర్లు పోయింది. ఇవాళ చిన్న సర్జరీ చేయడానికి, చిన్న సెక్షన్ చేయడానికి కూడా ఏమైనా కావాలంటే బయటికి రాస్తున్నారు, మందుల కోసం బయటికి రాస్తున్నారు. దయచేసి అధ్యక్ష మీ ద్వారా నేనేమి తప్పు పట్టట్లేదు. ఇవాళ పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అనేది ప్రభుత్వాన్ని అందుతుంది. వాళ్ళు జబ్బు వచ్చినట్లయితే 2-3 సంవత్సరాలు వాళ్ళు పట్టిన కష్టం అంతా కూడా పోతుంది. వాడు దయచేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ వైద్య శాఖ మీద సరైన శ్రద్ధ లేకుండా మందులకు పైసలు ఇవ్వట్లేదు, ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, పాలైన ఖరాబ్ అనేది కూడా బాగు చేయట్లేదు. దయచేసి చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఆర్థిక పరిస్థితి గురించి చాలా మంది చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మాట చెప్పారు అధ్యక్ష. నేను ఇంకా మధ్యలో వారే మాట్లాడింది అధ్యక్ష, వారే చెప్పారు ఆర్థిక పరిస్థితి ఇవాళ మీకు తెలుసా అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎట్లా అంటున్నారు? చాలా సార్లు కూడా, ఎందుకంటే మొత్తం కూడా నెగిటివ్ ఉన్న గ్రోత్ 10 నుండి 12,000 కోట్లు గతంలో వచ్చిన దానికంటే రాలే. మనకు 2014 నుండి 2023 వరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 10,000 నుండి 15,000 కోట్ల రూపాయల గ్రోత్ వచ్చేది. ఈసారి గ్రోత్ రాకుండా నెగిటివ్గా 10-12,000 కోట్లు ఫిబ్రవరికి వచ్చిందని రిపోర్ట్ అయింది. కాబట్టి ఇప్పుడే ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము కూడా చేయకపోతే కష్టం, కాబట్టి వాళ్ళ ఇబ్బంది అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం 4,17,000 కోట్లు అప్పు చేసింది, ఇంతకుముందు ఇక్కడ నిర్ధారణ అయింది. ఆ 4,17,000 కోట్లు కాకుండా మీరు ఈ యొక్క సంవత్సరంలోనే 1,66,000 కోట్ల అప్పులు అనేది ఇక్కడ తీసుకొని వచ్చిండ్రు. కాబట్టి మేము ఆదాయం లేదు, మేము నడపలేమంటే కష్టం అధ్యక్ష. కాబట్టి ఇలా హైదరాబాద్ సిటీ చూసుకుంటే కూడా సిటీ యొక్క పరిస్థితి అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. అనేకం కూడా మీరు అనేది కూడా రద్దు చేసిండ్రు. అదేవిధంగా ఇలా ఫార్మా సిటీ రద్దు చేస్తామంటున్నారు. దయచేసి ఫార్మా సిటీని రద్దు చేయకుండా ఆ ఫార్మా, ఎందుకంటే ఇవాళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మన ఐటీ మీద, మన యొక్క ఫార్మా మీద, మన వ్యాక్సిన్ ఇండస్ట్రీ మీద చాలా ఇబ్బంది జరగబోతున్నది. కాబట్టి దీనికి ముందుగానే మనం మేల్కొని హైదరాబాద్ నగరం అంటేనే ఫార్మా క్యాపిటల్.
ఇవాళ ఐటీ క్యాపిటల్, ఇవాళ వ్యాక్సిన్ క్యాపిటల్, దాన్ని రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరలా హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లు మొత్తం కూడా రోజుకి 1000 ట్యాంకర్లు మొత్తం కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని చెప్పి దయచేసి ఆలోచించండి. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సామాజిక న్యాయం మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర రెడ్డి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నారు. వారు ముఖ్యమంత్రి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఆనాడు సమగ్ర కుల సర్వే, సమగ్ర కుటుంబ సంరక్షణ SKS కోసం చేస్తుంటే ఏమన్నారు అధ్యక్ష వారు? ఒకవేళ వారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడుగుతున్నారు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు ఇవ్వకూడదు, బ్యాంకు నెంబర్లు, ఈ యొక్క మేకలు మొత్తం మీద కూడా చెట్లు చేమలు మొత్తం కూడా అన్ని అడుగుతున్నారు. ఒకవేళ ఇవి అడిగినట్లయితే మీరు ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి. అధ్యక్ష 5 నిమిషాలు అయిపోద్ది అధ్యక్ష. ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి. వారు చెప్పిందని చెప్తున్నాను, తప్పైతే వాళ్ళు అడగమండి. సబ్జెక్టే సార్. ఆనాడు SKS మీద మాట్లాడుతూ ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నట్లయితే ఆనాడు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళందరూ అడుగుతున్నారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడి ఇన్ఫర్మేషన్ అడుగుతా అన్నారు. మేమేమన్నా అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. కులగణన సర్వే చేస్తే మేము ఆహ్వానించినాం, మీరు తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేసినాం. మీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు 6 నెలలుగా చేస్తామన్నారు, చేయలేకపోయినరు. మీరు చేయలేదు ఒకటే అధ్యక్ష. ఏ కులగణన సర్వే నేను హైదరాబాద్ జూబ్లీస్ లో ఉంటా అధ్యక్ష. నాకు జనగాంలో ఇంటికి వచ్చి అడిగినరట. నేను అక్కడే చెప్పిన సొంత ఇల్లు ఇక్కడ ఉంది, నేను రాలేనా. అయినా నా పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈయనకన్నా ఇంకా మిగతా అని బయటపడతాయేమని. నాకు బయటపడదే ఉంటుంది అధ్యక్ష. ఎలక్షన్ పిటిషన్లోనే చెప్పినాం, మిగతా ఉన్నట్లయితే అధికారం మీ దగ్గరే ఉంది, ఏమున్నది ఏం లేదు మీకు తెలుసుకోవచ్చు. రెండో అంశం, మీరు చేయలేక, ఒక్క పార్టీని కూడా ఒప్పించలేక, ఒక సంఘాన్ని ఒక వ్యక్తిని కూడా ఒప్పించలేక మీ కేబినెట్ కూడా మళ్ళా తీర్మానం చేసి మళ్ళా ఇవాళ కులగణన కోసం పోతున్నారు. సంతోషం. మీరు చేసే కార్యక్రమం ఇవాళ అందరినీ ఒప్పించండి. మా పార్టీలోనే కాదు మిగతా పార్టీలందరూ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీ యొక్క ఎమ్మెల్యేలను ఒప్పించండి. మీకు ఎందుకంటే ఇవాళ ఎవరు మాట్లాడినా అరెస్ట్ చేయడం, అదేవిధంగా మొత్తాన్ని కూడా ఇవాళ మొత్తం సస్పెండ్ చేయడం, మీ యొక్క సొంత ఎమ్మెల్సీనే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. అందుకేనా మీ ఎమ్మెల్సీ కాదు, ఒక్క పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. కాబట్టి మళ్ళా మీరు ఏదైతే మీరు కూడా ఒప్పుకొని ఇలా పెట్టింది కాబట్టి మేమేదో ఒక్కరో ఇద్దరమో సపోర్ట్ చేసినామో లేదని కాకుండా లక్షలాది మంది కులగణన సర్వేలో ఇంక్లూడ్ కాలే. మీరు మళ్ళా చేస్తున్నారు, సంతోషం. మీరు చేసే కార్యక్రమానికి 42% మీరు తగ్గిందని చెప్పి జనం అంటున్నారు. మేము 56% ఉంటే ఆనాడు 42% బీసీ యొక్క జనాభా. కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకోండి, మళ్ళా తీర్మాన రూపంలో రండి. మీతో పాటు ఎక్కడికైనా రమ్మంటే వస్తాం. ఖచ్చితంగా బీసీ కులగణన మంచిగా జరగాలని దానికోసం మేము చేస్తామని చెప్తున్నాం. చివరిగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ABCD వర్గీకరణ కావచ్చు, మొట్టమొదటిసారి 2014లో తీర్మానం చేసింది ఈ యొక్క సభ. ఈ సభలో తీసుకుపోయి ప్రధానమంత్రి గారికి ఇచ్చి చేసినాం. కానీ మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా ఇలా మందకృష్ణ గారు దేనికైతే నాయకత్వం వచ్చిన ఒక్కరోజు చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకం ఉన్నామా? కాబట్టి ఇవాళ మీరు చేయడం కానీ మేము ఖచ్చితంగా చేసినాం. చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సామాజిక న్యాయం అంటే బ్రహ్మాండంగా 165 విగ్రహాల మొత్తం విగ్రహం ఉంటే దాన్ని కనీసం ఓపెన్ చేయండి. ముఖ్యమంత్రి గారికి మిగతా వాళ్ళకు అప్పుడప్పుడు పోయి దండ వేయండి. అది కేసీఆర్ గారు పెట్టినంత మాత్రం అంబేద్కర్ విగ్రహమే, కేసీఆర్ గారి విగ్రహం కాదు. దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి చివరిగా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించే వాళ్ళు ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడేట్ల అధ్యక్ష. అదేవిధంగా చివరిగా మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళల్ని మీరేం చెప్పారు అధ్యక్ష? మహిళల్ని 2500 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు కోటీశ్వర్లు చేస్తామన్నారు. ముందు కోటీశ్వర్లు చేయడం తర్వాత 5 లక్షల వరకే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ చేసిండ్రు. కాబట్టి దయచేసి నేను ఒకటే మాటతో మీ మొత్తం కూడా ఒకటే మాటతో కాలేజీ గారి మాటల్లో చెప్తాం. మీకు నమ్మి మీ మీద విశ్వాసంతో మీ హామీల యొక్క మొత్తం కూడా లిస్టు చూసి మొత్తం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజానీకం మీ అందరికీ ఓటేసిండ్రు. ఆ ఓట్లన్నింటినీ మీరందరూ కూడా మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఆనాడు కాలేజీ ఒకటే మాట అన్నారు, నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకమును పోగొట్టుకుంటుంది, పదవి అధికారం ఇస్తే పదిలముగా దళపోడి చేస్తుంది, టోపీ పెడితిరి లాభపడితిరి. జై తెలంగాణ.
reply by the Honorable Chief Minister. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర